హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మీకు ఈ 45 డేస్ టైంలో మనము సిలబస్ వచ్చేసి ఎలా కంప్లీట్ చేయాలి, అలాగే ఏ టాపిక్స్ చదవటం వల్ల మనం ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు అనేసి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అలాగే చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి, అవి కూడా చెప్తాను. అలాగే మనకు అప్లికేషన్ వచ్చేసి టైం అయితే ఆల్రెడీ ఆన్ అయిపోయింది కాబట్టి 20th నుంచి మనము అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో వాటికి మనము ఏ డాక్యుమెంట్స్ పెట్టుకొని అప్లికేషన్ అనేది అప్లై చేయాలి అనేసి ఈ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్క వీడియోస్ కూడా అప్లోడ్ అయ్యాయండి. ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ అయితే చేసేసుకోండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి అప్లికేషన్ మనము అప్లై చేయడానికి ఏమేమి ఉండాలి అనేసి చూద్దామండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అనేటివి ఉండాలండి. 4th నుంచి 10th క్లాస్ వరకు మనము ఎక్కడైతే చదివామో దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ మనకు ఉంటాయి కాబట్టి పోస్టులు, దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉండాలి, ఇంటర్ మార్క్స్ మెమో, ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని అప్లికేషన్ అయితే అప్లై అయితే చేయండి. నెక్స్ట్ డిగ్రీ మార్క్స్ మెమో కావాలండి ఫర్ ఎస్ఏ వాళ్ళకి, అలాగే డిఎడ్ బిఎడ్ వాళ్ళ మార్క్స్ మెమోస్. నెక్స్ట్ ఏపీ టెట్కి సంబంధించినటువంటి మార్క్స్ కార్డ్ కూడా ఉండాలి. నెక్స్ట్ పీజీ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. ఎవరికి? ఫర్ ఎస్ఏ టీజీటీ పీజీటీ వాళ్ళకి మనకు పీజీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలండి. ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలండి అప్లికేషన్లో. మనం అప్లికేషన్ అది చేస్తాం కదా, అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. కాబట్టి మీరు ముందే వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అన్నీ ఒక స్క్రీన్ లాగా తీసేసుకొని మీరు దగ్గర పెట్టుకొని అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఆధార్ కార్డు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు మనకు ఇంత ఎంబీలో ఉండాలని మనకు ఉంటుంది కదా. సో వీటికి సంబంధించి అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే అది టైం అవుట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా దగ్గర పెట్టుకొని అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళండి, ఆల్రెడీ డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళకు వచ్చేసి ఎటువంటి పేమెంట్ అయితే అడగదండి. కానీ ఇవన్నీ కూడా మనము అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే చేయాలి. మనకు అక్కడ ఫీజు అనేది ఎవరైతే ఇంతకుముందు డిఎస్సికి అప్లై చేశారో వాళ్ళకి ఫీజు అనేది కట్టాల్సిన అవసరం లేదు. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తక్కువ టైం, అంటే తక్కువ టైం ఏమి కాదండి, మీకు ఆల్రెడీ 2 months నుంచి అందరూ చెప్తున్నదే, మనకు ఉన్నట్టుండి నోటిఫికేషన్ అనేది వేయడం జరుగుతుంది, మనకు అందరూ ప్రిపేర్ అవుతూ ఉండండి అనేసి ఎన్నోసార్లు కూడా చెప్తూనే వచ్చాము మన ఛానల్లో కూడా. సో కాబట్టి ఇప్పుడు ఉన్న టైంలో అంటే ఎవరైనా స్టాప్ చేసిన వాళ్ళు, అంటే టెట్ రాసిన తర్వాత చాలామంది అయితే చదవటం ఆపేశారు కదా. సో అటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ కానించి అంటే ఫస్ట్ కానించి చదవాల్సి వస్తుంది. సో ఏ టాపిక్స్ చదవాలనేసి చూద్దాము. మెగా డిఎస్సి ఎస్జిటికి సంబంధించి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందేనండి. మొత్తము 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 80 మార్క్స్ కండి. సో 20 మార్క్స్ వచ్చేసి మనకు టెట్ వెయిటేజ్ అయితే ఉంటుంది. సో దీంట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 16 క్వశ్చన్స్ ఉంటాయండి. సో రీసెంట్గా అంటే మనకు నవంబర్ నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు జరిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా, అంటే మనకు ఈ టైంలో జరిగినటువంటి టాపిక్స్ కానీ ఏవైతే జరిగాయో అవన్నీ కూడా మనము చదువుకుంటూ ఉండాలండి. సో రీసెంట్గా మనకు కొన్ని ఎగ్జామ్స్ కూడా జరుగుంటాయి, అంటే గవర్నమెంట్వి మనకు Group 2 ఎగ్జామ్స్ ఇలా జరిగాయి కదా. సో వాటిల్లో ఉండేటటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ను కూడా ఒకసారి అయితే చదవండి. కొన్నిసార్లు ఏంటంటే మనకు అవే టాపిక్స్ నుంచి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో రీసెంట్గా మనకు కొన్ని ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో వాటిల్లో మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా రివైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు విద్యా దృక్పథాలలోనండి. సో దీంట్లో మనకు 8 క్వశ్చన్స్ అడుగుతారు, 4 మార్క్స్కి ఉంటుంది. కాబట్టి ఈ 4 మార్క్స్ మనము ఎలా గెయిన్ చేయాలి, మనకు దీంట్లో కొంచెము సిలబస్ అనేది ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి మనకు ఏ ఏ టాపిక్స్ చదవడం వల్ల ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అనేసి చూడండి. మనకు దీంట్లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో భారతీయ విద్యా చరిత్ర ఇదంతా చాలా పెద్ద టాపిక్ అండి. సో దీంట్లో మనకు ఒక క్వశ్చనే వస్తుంది. సో వీటిల్లో మనకు ఎక్కువగా చదువుకోవాల్సింది ఏంటంటే కమిషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఉపాధ్యాయ సాధికారత ఉంటుంది. ఉపాధ్యాయ సాధికారత వచ్చేసి మనకు సెకండ్ టాపిక్ అండి. ఈ సెకండ్ టాపిక్లో చూసుకున్నట్లయితే మనకు పాఠశాల స్థాయిలో రికార్డులు కానీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి యాప్స్ కానీ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇలా మనకు ఏవైతే ఎక్కువగా టచ్ చేస్తాడో అనేసి ఉంటుందో, ఎక్కువగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా టాపిక్స్, అవి మాత్రమే చదవండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్తమాన భారతదేశంలో విద్యా అంశాలు కూడా చదవండి. సో దీనికి సంబంధించి ఏం చదవాలంటే మనకు ప్రజెంట్గా విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులను గురించి కానీ, విద్యా వ్యవస్థలను డెవలప్ చేయడానికి ఉపయోగించేటటువంటి యాప్స్ కానీ, లేకపోతే వాళ్ళకు సంబంధించి ఏవైనా పథకాలను ప్రవేశపెట్టుంటే పథకాలు, ఇవన్నీ కూడా చదువుకోవాలండి. నెక్స్ట్ చట్టాలు హక్కుల గురించి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి. మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యా హక్కు చట్టం కానివ్వండి, సమాచార హక్కు చట్టం కానివ్వండి, వీటిల్లో క్వశ్చన్స్ అయితే కంపల్సరీ మనకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ జాతీయ విద్యా విధానము 2020కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చదువుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి చూసుకుంటే దీంట్లో 16 క్వశ్చన్స్ ఉంటాయండి. మనం ఎక్కువగా సైకాలజీలో కొన్ని టాపిక్స్ ఎక్కువగా రిపీటెడ్గా ఉన్నవే మనకి సైకాలజీలో కూడా ఉంటాయండి. సో మనం దీన్ని ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. అంటే మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ టెట్లో ఉండదు కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా చదవాలి. మనకు డిఎస్సిలో మనం ఆల్రెడీ టెట్కి ఎడ్యుకేషన్ సైకాలజీ అయితే కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో టాపిక్సే మనకు దీంట్లో కూడా ఉంటాయండి. అంటే మనకు పెరుగుదల వికాసానికి సంబంధించి కానీ, వైయక్తిక భేదాలు కానివ్వండి, సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయండి. ప్రజ్ఞ ఉంటుంది, అభ్యాసనానికి సంబంధించి ఉంటుందండి, మూర్తిమత్వానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మనకు ఎడ్యుకేషన్ సైకాలజీలో ఉంటాయి. నెక్స్ట్ తెలుగుకి సంబంధించి కంటెంట్ అండి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈ కంటెంట్కి సంబంధించి 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో 40 మార్క్స్ అండి. నెక్స్ట్ మెథడాలజీ చూసుకున్నట్లయితే అన్ని మెథడాలజీకి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్కి. సో వీటిల్లో మనం ఎలా కవర్ చేయాలి, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి అంటే తెలుగు మనకు ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా కంటెంట్ అనేది 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మిగిలినవంతా కూడా మనకు గ్రామర్ పార్టే చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేది ఇవి ఎక్కువగా మనకు ఎక్కడ ఇస్తారు అంటే డిఎస్సి కాబట్టి 10th క్లాస్ లెవెల్లో ఉంటుందండి. 10th క్లాస్ లెవెల్ వరకు క్వశ్చన్స్ అనేటివి చదవాలి కాబట్టి ఫస్ట్ ఎవరైనా సరే లాస్ట్ నుంచి అంటే 10th, 9th, 8th ఇలా అయినా చదవండి. లేదు అనుకుంటే 6th to 10th, 6th, 7th, 8th, 9th, 10th అండి. సో ఇలా కవర్ చేయడానికి ట్రై చేయండి. మనకు 3, 4, 5లో ఉన్న ఈ బిట్స్ లేవని చెప్పట్లేదు. సో ఫస్ట్ అయితే ఇవైతే కంప్లీట్ అయితే చేసుకోండి. మనకు క్వశ్చన్స్ స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, కొంచెం కఠినంగా ఉంటాయి కాబట్టి ముందు ఈ క్లాసెస్ అయితే కవర్ చేయండి. ఏదైనా సరే అండి, సైన్స్, తెలుగు, ఇంగ్లీష్ ఏదైనా సరే 6th to 10th అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకోండి. మనకు 3rd, 4th, 5th అనేది మనకు ఒక 3 days పెట్టుకుంటే అన్నీ కూడా అయిపోతాయండి. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ ఒక 3-4 daysలో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఇవైతే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మెథడాలజీస్ వచ్చేసి కంపల్సరీ అన్నీ చదవాల్సిందేనండి. సో ఇవి ఇంపార్టెంట్, అది అన్ఇంపార్టెంట్ అనేది లేదు. సో ఉండేది 6 టాపిక్సే కాబట్టి ఆల్రెడీ టెట్కి చదివారు. సో మళ్ళీ కూడా ఒకసారి అయితే రివైజ్ చేసుకోండి. సో నెక్స్ట్ మీకు సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఒక్క నిమిషం, చాలామంది వచ్చేసి ఏంటంటే ఒకటి చదవమంటే అంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని చదవమంటే మొత్తం తెలుగు కానీ సైన్స్ కానీ తీసేసుకొని మొత్తం అంటే ఒక రోజంతా సైన్స్ చదివేస్తారు, లేకపోతే నెక్స్ట్ డే అంతా సైన్స్ చదివేస్తారు. సో 3 daysలో మొత్తం కంప్లీట్ చేద్దామంటారు. సో అలా కాకుండా మీకున్నటువంటి టైంలో మీకున్నటువంటి టైంను వచ్చేసి డివైడ్ అయితే చేసుకోండి. సో టైం ప్లాన్ అయితే చెప్తానండి, టైం టేబుల్ అనుకోండి. సో దీంట్లో మీకు ఉండేటటువంటి దాన్ని ఒక 18 hours
18 అవర్స్ కానీ 16 అవర్స్ కానీ మీరు చదువుకోవాలి అనుకుంటే దీంట్లో ఏం చేస్తారంటే 2 అవర్స్ తెలుగు, 2 అవర్స్ ఇంగ్లీష్, అలాగే 2 అవర్స్ సైన్స్, 2 అవర్స్ సైకాలజీ. సో ఇలా మీరు డివైడ్ చేసుకొని ప్రతిరోజు కూడా అన్ని సబ్జెక్ట్స్ ఉండేలాగా చూసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ప్రతి సబ్జెక్ట్లో కూడా కొంత అయిపోతూ ఉంటుంది. సో ఇవి అయిపోయాయి అనేటటువంటిది వస్తుందన్నమాట. సో ఇలా కాకుండా ఒక 3 డేస్ సైన్స్ చదివామనుకోండి, నెక్స్ట్ 3 డేస్ సోషల్ చదివామనుకోండి, నెక్స్ట్ 3 డేస్ తెలుగు చదివామనుకోండి, అయిపోదు అనట్లేదు. సో ఇలా చదవడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకు ఈ 6 డేస్ తర్వాత ఈ సైన్స్ ఏం చదివామో గుర్తుండదు, ఈ సోషల్ ఏం చదివామో గుర్తుండదు అనమాట తెలుగు చదివేటప్పుడు. కాబట్టి అలా కాకుండా ప్రతిరోజు కూడా మొత్తం 6 సబ్జెక్ట్స్ కూడా మనకు అన్ని సబ్జెక్టులు కూడా అంటే మనకు ఉండేటటువంటి అన్ని టాపిక్స్ జీకే కానివ్వండి, అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, మనకు ఉండేటటువంటి కంటెంట్స్ కానీ ప్రతిరోజు కూడా ఇవి మనకు ఉండేటట్టు టైం టేబుల్ అయితే వేసేసుకొని చదువుకోండి. ఇలా చదువుకోవడం వల్ల మనకు స్కోర్ అనేది ఎక్కువగా తెచ్చుకోవడానికి ఉంటుందండి. అలాగే మనకు ప్రీవియస్గా జరిగినటువంటి టెట్ పేపర్స్ కూడా చదవండి. ప్రీవియస్గా మనకు 2024 టెట్ పేపర్స్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా ఒకసారి అయితే రివైజ్ చేయండి. ఎందుకంటే మనకు ఈ టెట్ కూడా చాలా ఈజీగా ఏమి రాలేదండి, చాలా క్వశ్చన్స్ అనేవి మనకు కవర్ అయ్యాయి అన్నమాట మనకు. కాబట్టి ఎలా క్వశ్చన్స్ అడిగారు అనేది తెలుస్తుంది, ఏ టాపిక్స్ ఇస్తున్నారు, ఏ కాన్సెప్ట్ టచ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి ఒకసారి ఈ టెట్ పేపర్స్ కూడా కంప్లీట్ చేయడానికి చూడండి. సో ఈ విధంగా అయితే చూడండి, మీరు ఈ 45 డేస్లో సిలబస్ అనేది మొత్తం కూడా కవర్ అయితే అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మన ఛానల్లో ఉన్నాయండి. అలాగే మనకు ప్రీవియస్ బిట్స్ కానివ్వండి, ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఛానల్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కదానికి కూడా ఆన్సర్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నా లేకపోతే ఏవైనా సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి, ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, అలాగే లెసన్స్ వైజ్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి.